చెప్పండి చెప్పండి అన్న ఎలా ఉందన్న కన్నప్ప మూవీ? సార్ కన్నప్ప మూవీ బాగుందండి, కాదనట్లేదు. చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, కరుణ అంటే శ్రీ విష్ణు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మోహన్ లాల్ గారిని ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారండి. కానీ ముఖేష్ కుమార్ సింగ్ని పెట్టడం నాకు అది తప్పు అనిపించింది. శృంగార రసం ఎక్కువ పెట్టారు. అది అది లేకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే ఒక భక్త కన్నప్ప వైఫ్ని మనం ఎలా చూస్తామండి? భక్తి కన్నప్ప వైఫ్ని ఎలా చూస్తాం మనం చెప్పండి? అమ్మలాగే చూస్తాం మనం, అవునా? ఇక్కడ అలాగే పవన్ స్టార్ లాగా చూపించారు ఈ మూవీలో. అది దరిద్రం. అంటే భక్తి సినిమాలో భక్తి కన్నా రక్తి ఎక్కువ ఉంది అనుకోవచ్చా? అలా కాదండి, డైరెక్టర్ కూడా కొన్ని ఉంటాయి కదా పద్ధతులు. వాడు అసలు క్రిస్టియనా ఎవరో తెలియట్లేదు. నాకే చాలా, ఒక హిందువు అయినందుకు చాలా బాధపడుతున్నానండి. ఏవే చూపించాలో అవే చూపించాలి. అంటే ఈ సినిమా మన ఒక హిందువుల్ని కించపరిచే విధంగా తీసారనుకోవచ్చా? హిందువుల్ని కించపరిచే విధంగా తీయలేదు, హిందువుల్ని మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయండి. నువ్వు భక్తిరస చిత్రం తీస్తున్నప్పుడు భక్తిరస ఇవే పెట్టాలి అంశాలు. నువ్వు తీసుకొచ్చి హీరోయిన్ని రొమాన్స్, ఓకే రొమాన్స్ కూడా పర్లేదు పెట్టచ్చు. ఇప్పుడు మన కె రాఘవేంద్రరావు గారు పెట్టారు ఏలే ఏలే మడదల సాంగ్, ఓకే ఫైన్. అది ఎట్లా ఎంత బాగా చూపించారు, అంతవరకే ఉండాలి, శృతి మించకూడదు. బట్టలు, ఆ డ్రెస్, నాకు అది గూడెంలో ప్రజలు అలా చూపించారు. కానీ కాస్ట్యూమ్స్ అయితే ఫెయిల్ అండి. కాస్ట్యూమ్ డిజైనర్ ఫెయిల్. బాగానే ఉంది. మీకు అంటే మీకు ఏ సన్నివేశాలు కానీ, డైరెక్షన్ పరంగా కానీ, హీరోల పరంగా కానీ ఎట్లా అనిపించింది మరి? డైరెక్షన్ పరంగా అంటే యాక్చువల్గా అక్కడ మనం ఒకసారి పోస్టర్లో చూసుకుంటే మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్లోకి వెళ్తుందని నా ఒపీనియన్ సినిమా. అంటే అప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ పరంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు. అంటే పర్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. పరంగా విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటన పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలో పెట్టే స్థాయికి పోయాడు, ఫిలిం యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు. అంటే దాన్ని బట్టే మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు నటన పరంగా. అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు, ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి, దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా మన ఫౌజీ ఒకటి ఆల్రెడీ. ఫౌజీ రామోజీలో నడుస్తుంది కదా. ఈ సినిమాలో కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ సినిమాలో అయితే మంచిగానే ఉంది, చూడొచ్చు. ఈ సినిమా పరంగా అయితే చూడొచ్చు అంటే టైం పాస్. కానీ చాలా ఇయర్స్ కష్టపడి దీన్ని అంటే చాలా మంది స్టార్స్ పెట్టి తీశారు కదా, వర్కౌట్ అవుతుంది అంటారు కొంచెం. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అయితే లేదండి. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్, రొమాన్స్ అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ 30 నిమిషాలు ముందే వచ్చి ఏం చెప్తున్నావు అన్న? 30 నిమిషాలు సినిమా ఉంది కదా. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసుకున్నాం. అన్న కోసం ఆ 20 మినిట్స్ తప్ప సినిమాలు ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం నాకు బాగా రాదు, సెకండ్ హాఫ్ అయితే బెటర్. ప్రభాస్ అతను చూసినావు కదా, అందుకని వెళ్ళిపోతున్నావా? సరిపోదా అన్న సినిమాలు ఇందులో పెద్ద పెద్ద క్యారెక్టర్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్. జస్ట్ 5 మినిట్స్ అక్షయ్ కుమార్ శివుడు, మిగతా క్యారెక్టర్స్ 5 మినిట్స్ 10 మినిట్స్. బ్రో ఓకే బ్రో నెక్స్ట్ ఏం చెప్తావు?